హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏబిఆర్ వ్లాగ్స్. ఈరోజైతే షీర్ కుర్మా రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను. అసలు ఇది నేను రంజాన్కి ముందే షేర్ చేయాలనుకున్నాను, కానీ రంజాన్ తర్వాత వేయాల్సి వచ్చింది కొన్ని కారణాల వల్ల. సో షీర్ కుర్మా ఎలా రెడీ చేయాలో చూసేయండి. ఎప్పుడైతే మనకు పండగనే కావాలా చేసుకొని తినాలంటే కదా, అంతే కదా. అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. దీనికి కావాల్సినవి అయితే సేమియా, సన్నపు సేమియా. ఇది ఇప్పుడు ఏ షాప్లోనైనా దొరుకుతుంది. మనం ఈ సన్నపు సేమియా అయితే తీసుకోవాలి షీర్ కుర్మాకి. బాదం, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఇలైచి, కిస్మిస్, వాటర్ మిలన్ సీడ్స్, పిస్తా, వాల్నట్, కాజు, ఖర్జూర, చిరోంజి మిస్ అయింది ఇందులో. మీకు మీ దగ్గర అవైలబుల్ ఉన్న డ్రై ఫ్రూట్స్ అయితే మీరు వేసుకోండి. నా దగ్గర ఉన్నాయి అయితే నేనైతే వేస్తున్నాను. మనం డ్రై ఫ్రూట్స్ అది మన ఇష్టం, కానీ మెయిన్ ఉండాల్సినవి అయితే బాదం, పిస్తా, చిరోంజి, అవైతే మెయిన్ ఉండాల్సినవి. ఖర్జూర అయితే మనము స్వీట్ షుగర్కి బదులు ఖర్జూరతో కూడా వేసుకోవచ్చు, కానీ నా దగ్గర ఎక్కువ లేదు కాబట్టి నేను షుగర్ యాడ్ చేస్తున్నాను. ఒకటి ఉంది కాబట్టి నేను ఒకటి యాడ్ చేస్తున్నాను, ఖర్జూర. నెక్స్ట్ మీ దగ్గర ఆ డ్రై ఫ్రూట్స్ ఏవి అవైలబుల్గా ఉంటే అవే వేసేసుకోండి. నా దగ్గర ఉన్నాయి అయితే ఇవి వేస్తున్నాను. నెక్స్ట్ మనకు కావాల్సింది అయితే మిల్క్ మేడ్. ఈ మిల్క్ మేడ్ వేయడం వల్ల మన షీర్ కుర్మా చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ మనకి మనం తీసుకున్న బాదం, జీడిపప్పు అయినా, నెక్స్ట్ పిస్తా, ఇవన్నీ మనము చిన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి. ఇలా చాప్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత మనము ముందుగానే చాప్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ వన్ బై వన్ ఒకటి వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక ఇలైచి మాత్రము అవి సపరేట్గా దంచి వేసేసుకోవాలి. ఇలైచి మరియు మన ఖర్జూర మాత్రం ఇందులో వేయకూడదు. డ్రై ఖర్జూర అయితే మాత్రము అది కూడా రోస్ట్ చేసుకోవచ్చు. నేను తీసుకున్నది ఫ్రెష్ ఖర్జూర, అది డైరెక్ట్ మనం మిల్క్లోనే వేసేసుకోవచ్చు. మనం ఇలా మొత్తం డ్రై ఫ్రూట్స్ని మంచిగా నెయ్యిలో వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో మరికొద్దిగా నెయ్యి యాడ్ చేసి మనము తీసుకున్న సేమియా, అది చాలా చుట్టలు ఉంది ప్యాకెట్లో, అది అట్లా తీయడానికి వస్తలేదు. అలా అని నేను ఒక గిన్నెలో అయితే తీసేసి చిన్న చిన్నగా చేసుకున్నాను. అయిన పొడవే ఉంది. మనము అసలు నేను స్టార్టింగ్ ఫస్ట్ టైం ఈ షీర్ కుర్మా నేను కూడా చేయడము, అందుకనే నాకు ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవద్దు. ఈ సేమియా అనేది తక్కువనే తీసుకోవాలి. తక్కువ తీసుకొని మనం మిల్క్ అనేది ఎక్కువ ఉండాలి. నాకు సేమియా ఎక్కువ అయిపోయింది. మీరు మాత్రం చేస్తే మాత్రం సేమియా తక్కువ క్వాంటిటీలోనే తీసుకోండి. ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి, చాలా చిన్నగా. మన వేరే సేమియాకి ఈ సేమియాకి డిఫరెంట్ ఏంటంటే అది లావు ఉంటుంది, దాని టేస్ట్ దానికి ఉంటుంది, దీని టేస్ట్ దీనికి ఉంటుంది. మనము ఎప్పుడు తీసుకున్నా కానీ ఇది తక్కువ క్వాంటిటీలోనే తీసుకోవాలి. మిల్క్ అనేది ఎక్కువ ఉండాలి, అప్పుడే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. మళ్ళీ మనము ఇది తింటున్న ఫీల్ అనేది ఉంటుంది. నాకు సేమియా పాలు అవి సేమ్ అక్కడికి అయిపోయినాయి, ఎక్కువ మిల్క్ అయితే లేకుండే. తర్వాత మనము ఆ సేమియా నెయ్యిలో వేయించుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో కొద్దిగా వాటర్ పోసుకొని, మనం ఎప్పుడైనా కానీ ప్యాన్లో డైరెక్ట్ పాలు పోయకూడదు, ఎందుకంటే అది వేడిగా ఉంది కదా ప్యాను. అందుకనే కొద్దిగా వాటర్ యాడ్ చేసి తర్వాత పాలు పోసుకోవాలి. ఆ తర్వాత మనము దంచి పెట్టుకున్న ఇలాచీ కూడా అందులో వేసేసుకోవాలి. తర్వాత ఖర్జూర కూడా వేసుకోవాలి. మనకు స్వీట్ అంటే షుగర్ అవసరం లేదనుకుంటే
ఖర్జూర బాగుంటే అదే ఖర్జూర మొత్తము ఆ ఖర్జూరతోనే మనము ఇది పాయసం మొత్తం చేసుకోవచ్చు. నా దగ్గర ఒకటే ఉంది. ఇట్లా పాలు బాగా మరిగేంత వరకు ఉంచుకోవాలి. చూడండి నా పాలైతే మంచిగా వంగిపోయినాయి, మంచిగా మరిగిపోయినాయి. ఆ తర్వాత నేను ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న సేమియాని అయితే ఇందులోకి వేసేస్తున్నాను. ఆ ఫస్ట్ వేసినంత సేమియా అయితే అందులోకి సరిపోతుంది కావచ్చు. అంటే ఇంత మనకు చేయంగా కలపంగా ఇది తిక్కగా అయిపోతుంది కదా, అదే ఉడకంగా ఇట్లుంటే పర్ఫెక్ట్ అన్నమాట. కానీ నాదేమైందంటే పాయసము కొంచెం థిక్గా అయిపోయింది. అంటే మనకు సపరేట్గా కొద్దిగా వేరే మిల్క్ సపరేట్ తీసి పెట్టుకుంటే మనం తినే టైం వరకు మనం మిల్క్ కూడా యాడ్ చేసుకొని తినొచ్చు. తర్వాత నేను షుగర్ యాడ్ చేశాను. షుగర్ యాడ్ చేసి కలుపుకొని ఆ తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసి కలిపేయాలి. కానీ టేస్ట్ అయితే వేరే లెవెల్ అబ్బా, చాలా చాలా బాగుంది. లాస్ట్లో అయితే మిల్క్ మేడ్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈ మిల్క్ మేడ్ యాడ్ చేయడం వల్ల మన ఈ షీర్ కుర్మాకి మరింత టేస్ట్ అయితే పెరుగుతుంది, అంత బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఈ మిల్క్ మేడ్ కూడా మనకు ఈజీగానే దొరుకుతుంది, ఏ షాప్లోనైనా. సూపర్ మార్కెట్లో అయితే ఈజీగా దొరుకుతుంది. చూడండి మన పాయసం అయితే రెడీ అయిపోయింది. మన షీర్ కుర్మా అయితే రెడీ అయిపోయింది. హ్యాపీగా ఎంజాయ్ చేయడమే ఇంకా. మిల్క్ అది వేడి వేడిగా తినేస్తేనే బాగుంటుంది. కొంచెం టైం తీసుకుంటే గట్టి పడుతుంది కదా. కానీ దీనికి ఏంటంటే ముందుగానే కొద్దిగా పాలు కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. మనం తినే టైంకి కొద్దిగా పాలు యాడ్ చేసుకొని తింటే సరిపోతుంది. మేము తినేసరికి అయితే బాగానే ఉంది. సూపర్ టేస్ట్ అయితే సూపర్ ఉంది. నేనైతే మా పిల్లలకైతే వేసేసి ఇచ్చేసాను. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అలా వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. మీ లైక్ వల్ల మన వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది. షీర్ కుర్మా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో నేను ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాను. మళ్ళీ ఆ టేస్ట్ మళ్ళీ నేను చేసుకొని తిన్నాను ఇన్ని రోజులకు. చాలా హ్యాపీగా అనిపించింది. మా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చింది. మీలో ఎంతమంది మీ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో తిన్నారు షీర్ కుర్మా? ఇప్పుడు మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే కాకుండా మీ ఇంట్లో కూడా రెడీ చేసుకొని తినండి షీర్ కుర్మా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.